సుజాత వాళ్ళమ్మ చెప్పిన ఆధారాల ప్రకారం గౌతమ్ దగ్గరికి జేడీకేడి వెళ్తారు. గౌతమ్ కారు ఎక్కుతూ ఉంటే అప్పుడే జేడీకేడి వచ్చి, గౌతమ్, సుజాత కేసు విషయంలో నిన్ను విచారించటం కోసం వచ్చాము అని జేడీకేడి చెప్పగానే గౌతమ్ వాళ్ళ ఇద్దరినీ కూడా తోసేసి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే జేడీకేడి వెంట పడుతూ ఉంటారు. ఇంటి దగ్గర కౌశికి జేడీ నా కేసుని టేకప్ చేసిందంట. ఇక మొత్తం నిజాలన్నీ కూడా జేడీనే బయట పెడుతుంది. ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు. ఖచ్చితంగా నేను ఏ తప్పు చేయలేదని జేడీ నిరూపిస్తుంది అని కౌశికి చాలా సంతోషంగా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే వైజయంతి నిషి టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు. గౌతమ్ అలా పారిపోతూ ఉంటే జేడీకేడి వెంట పడుతూ ఉంటారు. అయితే ఒక వెహికల్ వచ్చి గౌతమ్ని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది. గౌతమ్ రక్తపు మడుగులో పడిపోయి ఉండటంతో గౌతమ్ గౌతమ్ అని జేడీకేడి కంగారు పడుతూ పిలుస్తూ ఉంటారు. అతను ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు. ఈ లోపల బ్రేకింగ్ న్యూస్ అంటూ టీవీలో వస్తూ ఉండటంతో కౌశికి, నిషి, వైజయంతి వాళ్ళు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. సుజాత హత్య కేసులో గౌతమ్ అనే యువకుడిని జేడీకేడీలు ఇరికించాలని చూశారు. అది తట్టుకోలేక గౌతమ్ అనే యువకుడు ప్రాణాలు తీసుకోవటం కోసం ఒక వెహికల్ కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. అనవసరంగా ఈ కేసులో తను ఇరుక్కొని శిక్ష అనుభవించాల్సి వస్తుందనే మనస్తాపంతోనే అతడు ప్రాణాలు తీసేసుకున్నాడు. ఇదంతా జేడీకేడి వల్లే జరిగింది. వీళ్ళు అనవసరంగా అతన్ని ఇరికించాలని చూశారు కాబట్టే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు జేడీకేడీకి మీరు ఎలాంటి శిక్ష వేస్తారు అని మీడియాలో జేడీకేడీని కేసులో ఇరికించేసి మరీ అలా న్యూస్ చెప్తూ ఉండటంతో, చూసారా, మీరేమో జేడీ మిమ్మల్ని కాపాడుతుందని ధైర్యంగా చెప్తున్నారు, వాళ్ళే ఈ కేసులో ఇరుక్కున్నారు, ఇప్పుడేం చేస్తారు అని నిషి అంటే, వాళ్ళెప్పుడు ఈ కేసు నుండి బయటపడాలా, నిన్నెప్పుడు విడిపించాలా అని వైజయంతి అడుగుతూ ఉండటంతో కౌశికి బాధపడుతూ ఉంటుంది. ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోవటంతో జేడీకేడి తల పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటారు.